Hi everyone, welcome to Aravali Technologies. Myself Kancham Sreja. So వీళ్ళ వీడియో వచ్చేసి BSc రేడియాలజీ అంటే ఏంటి, రేడియాలజీ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి, జాబ్ రోల్స్ ఏంటి, అసలు మంచి కెరియర్ ఆప్షన్ అయినా కాదా, ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. అవన్నీ కూడా మనం క్లారిఫై అనేది చేసుకుందాం ఈ వీడియోలో. ఎండ్ వరకు చూసేయండి. సో మనకి ఈ రేడియాలజీ వచ్చేసి అయితే 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ కోర్సు. BSc రేడియాలజీ చేయాలంటే ఎలిజిబిలిటీ ఏంటి? సో ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఇంటర్మీడియట్ లో మంచి స్కోర్ అనేది వచ్చి ఉండాలి. అసలు ఇంటర్మీడియట్ లో మళ్ళీ ఎలాంటి గ్రూప్స్ తీసుకుంటే ఎలిజిబుల్ అంటే, సో మనం ఎంపీసీ తీసుకున్నా బైపీసీ తీసుకున్నా మనం BSc రేడియాలజీ అనేది చేయొచ్చు. అలాగే అసలు BSc రేడియాలజీ అంటే ఏంటి? సో నార్మల్ గా మనం డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతుంటాం కదా, సో వాళ్ళు రిఫర్ చేస్తుంటారు, లైక్ స్కానింగ్ తీసుకోండి, ఈసీటీ స్కాన్ తీసుకోండి, లేదంటే MRI తీసుకోండి, ఇలా చెప్తుంటారు కదా. సో ఏవైతే స్కానింగ్స్ కానీ MRI, సిటీ స్కాన్ సో ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు చేస్తుంటారంటే, ఎవరైతే BSc రేడియాలజీ అనేది కంప్లీట్ చేశారో వాళ్ళు చేస్తుంటారు. సో మనకి BSc రేడియాలజీ చేయడానికి ఏమైనా ఎంట్రన్స్ టెస్ట్ ఉందా? ఏవైనా నార్మల్గా అయితే మనకి నీట్ ఉంటుంది, ఎంసెట్ ఉంటుంది కదా. సో ఇలా ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఉందా BSc రేడియాలజీ కంటే? అలా ఏం లేదు. ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయిపోయాక డైరెక్ట్ గానే మనం BSc రేడియాలజీ అనేది చేయొచ్చు. సో మనకి BSc రేడియాలజీలో అయితే 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చేసి BSc ఇన్ రేడియోగ్రఫీ ఉంటుంది, అలాగే ఇంకోటి వచ్చేసి BSc ఇన్ రేడియోగ్రఫీ ఇమాజినింగ్ టెక్నాలజీ అనేది ఉంటుంది. మనకి ఏదైతే BSc రేడియాలజీ వచ్చేసి అయితే 3 years ఉంటుంది, 3 years డిగ్రీ అనేది ఉంటుంది. లేదు డిప్లొమా ఇన్ రేడియాలజీ చేయాలనుకుంటే అది 1 to 2 years అనేది ఉంటుంది. సో అలాగే మనకి ఫీ అనేది ఎంత ఉంటుంది? సో మనకి ఫీ వచ్చేసి అయితే 50,000 per annum అయితే ఉంటుంది. అలాగే కొన్ని కాలేజెస్లలో ఏంటంటే ఈ BSc రేడియాలజీ ఏదైతే ఉందో 3 years అన్నాను కదా, కొన్ని కాలేజెస్లలో ఏంటంటే 4 years కూడా ఉంటుంది. రేడియాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఎలాంటి జాబ్ రోల్స్ అనేటివి ఉంటాయి, అసలు కెరియర్ అనేది ఎలా ఉంటుంది అనేది చూసేసుకుందాం. సో మనకి వన్స్ రేడియాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి జాబ్ రోల్స్ వచ్చేసి అయితే రేడియాలజిస్ట్ ఉంటుంది, రేడియాలజీ టెక్నీషియన్ ఉంటుంది, రేడియాలజీ నర్స్ ఉంటుంది, లేదంటే సిటీ స్కాన్ టెక్నీషియన్ ఉంటుంది, లేదంటే MRI టెక్నీషియన్ ఉంటుంది. సో ఇలాంటి జాబ్ రోల్స్ అనేటివి ఉంటాయి. అలాగే మనకి శాలరీ వచ్చేసి అయితే ఫ్రెషర్ గా అయితే మనకి 30,000 అయితే ఉంటుంది. ఇఫ్ మీకు ఒక 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే మనకి 50,000 వరకు పెరుగుతుంది. ఇలా ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఒక 80,000, 1 lakh వరకు కూడా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ కూడా మనకి శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అసలు రేడియాలజీ అనేది ఒక మంచి కెరియర్ ఆప్షన్ అయినా కాదా అంటే, ఎస్, ఒక మంచి కెరియర్ ఆప్షనే. అలాగే ఎందుకంటే టెక్నాలజీ అనేది పెరుగుతుంది కాబట్టి మనకి రేడియాలజీకి కూడా మంచి స్కోప్ అనేది ఉంటుంది. మీకు ఇంకా రేడియాలజీ గురించి ఏమైనా కంప్లీట్ డీటెయిల్స్ అనేటివి కావాలి, సిలబస్ కానీ ఇలా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్గా కావాలంటే కూడా డీటెయిల్గా వీడియో కూడా చేస్తాను. అండ్ మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.